నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్ ప్రజల జీవితాల్లో శాంతి దయ ప్రేమను ఈ ఈస్టర్ నింపాలని ఆకాంక్ష వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫైర్ ఈ ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగి చెత్తకుండిలో పడతాయని జోష్యం పిఠాపురంలో రెండవ రోజు కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ పర్యటన పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు భారీగా పాల్గొన్న కార్యకర్తలు అభిమానులు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లోకేష్ కు అపాయం ఉండటంతో భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వం యేసుక్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచిన ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యంలో ఉన్న శక్తిని విశ్వాసాన్ని ప్రపంచానికి చాటిన మహిమాన్వితమైన పర్వదినం ఈస్టర్. మనందరి జీవితాల్లో శాంతి దయ ప్రేమను ఈ ఈస్టర్ నింపాలని కోరుకుంటున్నాను. క్రైస్తవ సోదరీమణులందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికి అందుతున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? చంద్రబాబుది మోసపూరిత రాజకీయం. ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? చంద్రబాబు ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. వాలంటీర్లపై చంద్రబాబు పొట్టకో మాట మాట్లాడుతున్నాడు. పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకు గిట్టదు. నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరఫున పనిచేస్తున్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే. తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని చంద్రబాబు మెసేజ్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవి. చంద్రబాబుకు ఇంకెంత జ్ఞానం కూడా లేదు. వృద్ధులకు వికలాంగులను ఇబ్బంది పెడితే మీకేమొస్తుంది? చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు అంటూ సజ్జల ధ్వజమెత్తారు. పవన్ను చంద్రబాబు మింగేస్తాడని ముందే చెప్పాం. పవన్కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారు. పెన్షనర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందజేస్తాం. లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పెన్షన్లు తీసుకోవాలి. 3వ తేదీన పెన్షన్లు అందిస్తామని సజ్జల వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు దగ్గరకు వచ్చి ప్రజల తీర్పుకు పోయే సమయంలో ఏదైతే ముందు నుంచి ఆయన రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించే అంశంలో ఎంత ఉత్సుకత చూపిస్తాడో లేకుంటే ఎంత అగ్రెసివ్గా పోతాడో, ఆయన పాలన ఉంటే ప్రజా జీవితం ఎంత విధ్వంసం చేస్తాడో, లేదా ప్రజలను ఎలా రాచి రంపాన పెడతాడో, ముఖ్యంగా పేదలను ఇబ్బందుల పాలు చేస్తాడో, ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి మరోసారి అప్పుడే చూపించారు. ఆయన కత్తిగట్టిన ఒక మంచి వ్యవస్థ ఏదైతే ఉందో రాష్ట్రంలో దేశానికి ఆదర్శప్రాయంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టిన దాని మీద ఆయన డే 1 నుంచి కక్ష పెంచుకున్నాడు, కత్తిగట్టాడు. దానికి పరాకాష్ఠగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కానీ ఇతర డిస్ట్రిబ్యూషన్ వీటికి కానీ ప్రతి నెల 1 నుంచి మొదలై వేకువజామునే ఇళ్లకు వెళ్లి నిస్సహాయులైన వృద్ధులకు అలాగే వికలాంగులకు ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ
గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలే చెత్త కుప్పలోకి పోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమ ద్రోహి జగన్కు ఒక్క ఓటు కూడా వేయవద్దని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు అని చెప్పారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబు మాట్లాడారు. నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్. భాజపాతో తాత్కాలిక పొత్తు అంటూ తన పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో వైకాపా దుష్ప్రచారం చేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే బీసీ ఉందని గుర్తు చేశారు. తమది పేదల పక్షం, మీతోనే ఉంటామని, వైకాపాలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ భూస్వాములు, పెత్తందారులు పార్టీ అన్నారు. వైకాపా హయాంలో రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారని, ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలస వెళుతున్నారని వాపోయారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ దిశ మారుస్తామని, రాయలసీమ ద్రోహి జగన్కు ఒక్క ఓటు కూడా వేయవద్దని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లని పేర్కొన్నారు. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్ అని, అన్ని వర్గాల పేదలను పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. వెనుకబడిన వర్గాలకు 1.5 లక్షల కోట్లతో సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని, చట్టపరంగా కుల గణన నిర్వహిస్తామని అన్నారు. దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేస్తామని, కురబలను ఎస్సీ, బోయలను ఎస్టీలో చేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మిగనూరుకు టెక్స్టైల్స్ పార్కు తీసుకువస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో నేను 34% రిజర్వేషన్లు పెట్టాను. దుర్మార్గుడు 24% తగ్గించాడు. 17,000 మంది పదవులు కోల్పోయారు. ఈరోజు హామీ ఇస్తున్నా, దీన్ని కూడా సరిచేస్తాం. మళ్లీ మనం వస్తానే 34% చేస్తాం. చట్టపరంగా కుల గణన నిర్వహిస్తాం. దామాషా ప్రకారం నిధులు ఖర్చు పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది. కులాల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీకెప్పటి నుంచో కోరుకుంది కురబల్ని ఎస్సీలుగా చేర్చాలని, బోయల్ని ఎస్టీలుగా చేర్చాలని, పక్క రాష్ట్రంలో ఉన్నారని మీ కోరిక. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పాం విధానం, మళ్ళా దానికి కట్టుబడి ఉంటాను, ప్రయత్నం చేస్తాను. సాధించే వరకు వదిలిపెట్టకుండా ముందుకు పోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో ఆర్థిక అభివృద్ధి కోసం మళ్లీ ఆదరణ తీసుకొస్తాను. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు ఇప్పించి మీ ఉపాధిని అభివృద్ధి చేస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీ రుణం తీర్చుకుంటా. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. 2వ రోజు పర్యటనలో భాగంగా పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదగయ క్షేత్రంతో పాటు కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీపాద శ్రీ వల్లభుడికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ నేత నారా లోకేష్కు అపాయం ఉండటంతో భద్రతను పెంచుతూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం లోకేష్కు జెడ్ కేటగిరీ ప్రకారం సిఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించనున్నారు.
ఇందులో ఆదివారం 33 మంది కేంద్ర బలగాలకు చెందిన సిబ్బంది ఆయుధాలతో లోకేష్ ఇంటికి చేరుకోనున్నారు. కాగా వైసీపీ ప్రేరేపిత దాడులు, నక్సలైట్ల హెచ్చరికలు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో లోకేష్ తండ్రి చంద్రబాబుపై హత్యాయత్నం జరగగా తీవ్ర గాయాలతో బాబు బయటపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు Z+ కేటగిరీ భద్రత ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్కు సెక్యూరిటీ రివ్యూ కమిటీ Z కేటగిరీ కల్పించాలని చేసిన సిఫార్సులను పక్కనబెట్టి Y కేటగిరీ భద్రతను ఇచ్చింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని, లోకేష్కు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బంది చాలాసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్, హోంశాఖలకు లేఖలు రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తూర్పు నియోజకవర్గంలో 700 కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. కరకట్ట వాసుల చిరకాల కోరిక అయిన రిటైనింగ్ వాల్ను పూర్తి చేశామని అన్నారు. ప్రజలకు మంచి చేసిన పార్టీకి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ గాంధీ కాలనీ, రఘు, ఆళ్ల, చెల్లారావు రోడ్డు తదితర ప్రాంతాల్లో తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా విజయవాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని చెప్పారు. కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, రాణిగారి తోట ప్రాంతాల్లోని ప్రధానమైన 7 డివిజన్లో నివాసం ఉంటున్న 1,50,000 మంది జనాభాకు రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. విజయవాడ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని పేర్కొన్నారు. తమ పర్యటనలో ప్రజలు వైసీపీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు వరదలు వచ్చినప్పుడల్లా వాళ్ళు దాచుకుందో లేకపోతే డబ్బులన్నీ ఆర్థికంగా ఇబ్బంది పడి మొత్తం కూడా ఎప్పటికప్పుడు అప్పుల పాలైపోయిన పరిస్థితి మనం చూసేవాళ్ళం. మరి ఇవాళ అవినాష్ యొక్క చొరవతో, ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్ట్తో వాళ్ళ రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ 7 డివిజన్లో కూడా 15, 16, 17, 18, 19, 21, 22 7 డివిజన్లు దాదాపు 1,00,000 మంది ప్రజలకి ఇవాళ ఒక మంచి లైఫ్కి సెక్యూరిటీ కల్పించినటువంటి వ్యక్తి ఇవాళ దేవినేని అవినాష్ గారు. విడిపోతున్నాను, ఈ రాష్ట్రానికి ఏం చేయట్లేదు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు అని ఆ రోజు చెప్పాడు. ఈరోజు మళ్ళీ వెళ్ళి మోడీ గారితో కలిశాడు. ఏ బేస్ మీద కలిశాడో పేదలకి, ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడా నరేంద్ర మోడీ కానీ, బీజేపీ కానీ, లేకపోతే ఈ రాష్ట్రానికి నువ్వు అడిగినట్టు 1,00,000 కోట్ల రూపాయలు రాజధానికి కట్టుకోవడానికి ఇస్తానన్నాడా, లేదంటే ఈ ఏదైతే రైల్వే జోన్ ఉందో అది ఇస్తానడా, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తానడా, అట్లాగే ఈ విభజన హామీలన్నీ తీరుస్తానడా, ఒక్క మాట కూడా, ఒక్క హామీ కూడా తీసుకోకుండా నువ్వు నీ కోసం, నీ కొడుకు కోసం, నువ్వు పవర్ ఎంజాయ్ చేయడం కోసం, అట్లాగే నీ కేసుల నుంచి బయటపడటం కోసం, నువ్వు చేసిన తప్పుడు పనుల నుంచి బయటపడటం కోసం వాళ్ళు మళ్ళీ మోడీ కాళ్ళు, బీజేపీ కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం ఆ రోజు అన్నగారు చెప్పారో, తెలుగువారి ఆత్మగౌరవం, వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో అమిత్ షా కాళ్ళ కింద, మోడీ కాళ్ళ కింద పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా డిప్యూటీ మేయర్గా బెల్లం దుర్గా గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ గారు ప్రజానీకానికి వివరించే విధంగా మేమందరం గారు ముందుకెళ్తాం గారు జరిగింది. ఈరోజు ప్రతి ఇంటి ముందు గారే రోడ్డు కానివ్వండి, డ్రైన్ కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారు ఈరోజు స్థానిక ప్రజానీకం దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి గారు మమ్మల్ని స్వాగతించి, అభిమానించి, నాని గారిని గారు అందరి గారు దగ్గరికి చేర్చుకొని ఈరోజు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా సంతోషం. రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి కూడా ఈరోజు రిటైనింగ్ వాల్ కట్టి దాదాపుగా 500 కోట్ల రూపాయలతో 1,50,000 మంది ప్రజానికానికి ఈరోజు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం. ఈ హ్యాట్రిక్లు కానివ్వండి, లేకపోతే కంచుకోతలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బద్దలు కొట్టే విధంగా ఏం చేశారని చెప్పని వాళ్ళు హ్యాట్రిక్ వస్తుంది అనుకుంటున్నారు. ఇంట్లో నిద్రపోతున్నందుక, లేకపోతే చెయ్యని కార్యక్రమాలక, ఈ డివిజన్లో ఏం చేశారు, మేము దాదాపుగా ఈ డివిజన్లో 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసామని మేము చెప్పుకోగలం. మీరు ఎన్ని లక్షల రూపాయలు, 1,000 రూపాయలు ఒక్క కార్యక్రమం మీరు చెప్పుకోగలరా?
ఈరోజు చేతగానితనంతో ఇంట్లో కూర్చుని కేవలం షో రాజకీయాలు చేసి మేమేదో హ్యాట్రిక్ కొట్టేస్తాం, కంచుకోట మాది, బద్దలు ఎవరు కొత్తలేరని చెప్పి అనుకుంటే ప్రజానికం ఆ విధంగా లేరు. ప్రజానికం తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తానికి సిద్ధంగా ఉన్నారు. దేశంలో గడప గడప అవినాష్ అన్న హామీ కార్యక్రమానికి మరియు మా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు ఎంపీ అభ్యర్థి అయిన కేసినేని నాని గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు 15వ డివిజన్ మహిళా నాయకులు కానీ దుర్గగుడి డైరెక్టర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. గాంధీ కాలనీలో ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, చాలా ఇదిగా స్లమ్గా చూసే ఈ ఏరియాని ఈరోజు అదే డెవలప్మెంట్ ఎవరైతే ఇంత లోటు 7 అడుగులు ఉండే డ్రైనేజ్కి దానికి చక్కగా గ్రిల్స్ ఏర్పాటు చేస్తామని మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు వాటి మీద మంచాలు వేసుకుని కూలర్లు పెట్టుకుని పడుకున్నామమ్మా అని ప్రతి ఒక్కరు కూడా అవినాష్ గారికి కానీ ఎంపీ గారికి కానీ చూపిస్తున్నారు. మేము అభివృద్ధి చేశామని మేము చూపించకుండా ప్రజానీకమే సంతోషంగా వాళ్ళ అభివృద్ధిని యాక్సెప్ట్ చేస్తూ మరి ప్రతి సంక్షేమ పథకాలు కూడా మేము తీసుకుంటున్నాం, తిన్న వాళ్ళం, మేము జగన్ గారికి ఓటేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంపీ గారిని ఎంపీగా చేసుకుంటామని కేసినేని నాని గారిని ప్రజానీకమే స్వాగతిస్తూ ప్రతి మహిళ కూడా ప్రతి పెద్దవాళ్ళు పెన్షన్ తీసుకున్న ప్రతి అవ్వాతాత కూడా దీవిస్తున్నారు. సామాజిక రుగ్మతలపై ఎదురొడ్డి పోరాడి అరాచక శక్తుల బాంబు దాడులలో ప్రాణాలు కోల్పోయిన కామ్రేడ్ కాట్రగడ్డ వెంకట నారాయణ జనహృదయాల్లో చిరస్మరణీయులని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఫైబర్నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. అభ్యుదయ భావాలతో కమ్యూనిస్టు నేతగా ఎదిగి నిస్వార్థ రాజకీయాలకు ప్రతిరూపంగా కాట్రగడ్డ వెంకట నారాయణ తుది శ్వాస వరకు పోరాడారని పేర్కొన్నారు. తనలాంటి నేతలకు కాట్రగడ్డ వెంకట నారాయణ ఆదర్శప్రాయులుగా నిలిచారన్నారు. కామ్రేడ్ కాట్రగడ్డ వెంకటనారాయణ 32వ వర్ధంతి కార్యక్రమం సత్యనారాయణపురంలో ఆదివారం జరిగింది. స్థానిక భగత్ సింగ్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నేతలు కాట్రగడ్డ వెంకటనారాయణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కమ్యూనిస్టు బలోపేతానికి కాట్రగడ్డ వెంకటనారాయణ అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి అభ్యుదయ భావాలతో కామ్రేడ్ నేతగా ఎదిగి తమ నమ్మిన సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి కాట్రగడ్డ వెంకటనారాయణ అని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలపై పోరాటం చేయడమే కాకుండా అన్యాయాలపై ఎదురెళ్లి పోరాడిన వ్యక్తి కేవీఎన్ అని అన్నారు. పుష్కర మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయి నేటికి 32 సంవత్సరాలు కావస్తున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో అభ్యుదయ భావాలకి అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీలో అగ్రనాయకుడిగా ఈ విజయవాడ నగర ప్రముఖులందరికీ కూడా సుపరిచితుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ వెంకటనారాయణ కేవీఎన్ అని పిలువబడేటువంటి ఆయన మా బోటి ఆనాడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడిగా నిజానికి నిబద్ధతగా నిలిచినటువంటి వ్యక్తి. అదే కాకుండా అన్యాయం ఎక్కడ జరిగినప్పటికీ కూడా వాటిని ఎదిరించాలి, పోరాడాలి, దాన్ని సాధించాలి అనేటువంటి చెప్పినటువంటి మహానుభావుడిగా అదే తరహాలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం జరుగుతున్నటువంటి రుగ్మతలు ఎక్కడెలా జరిగినప్పటికీ కూడా వాటిలో నేనున్నాను అనేటువంటి పద్ధతిలో ఆయన హాజరవటమే కాకుండా మా బోటి వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి ఒక సమాజంలో మంచి గుర్తింపు తీసుకొచ్చేటువంటి స్థాయికి తీసుకురావడం జరిగింది. ముష్కరుల యొక్క బాంబుల దాడిలో విజయవాడ నగరం కృష్ణలంకలో 3 దశాబ్దాల క్రితం హత్యకు కాబడినటువంటి కామ్రేడ్ వెంకటనారాయణ గారు ఆనాడు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి పద్ధతిలో ఉంటే మొదటి నుంచి, కానీ అదే ఆ చనిపోయే నాటికి మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలో లేక సస్పెండ్ అయ్యి పక్కన ఉండటం అనేటువంటి జరిగింది. విజయవాడ పుర ప్రముఖులే కాకుండా విజయవాడ నగర ప్రజానికం యావత్తు కూడా నీరాజనాలు కలగటం అనేటువంటి జరిగింది. ఇంతటి మంచి వ్యక్తి ఎవరికి హాని చేయకుండా ఫైట్ చేసేటువంటి వ్యక్తి పైన ఈ రకంగా పాశవికంగా దాడి చేసి బాంబుల దాడిలో అంతమంది ఇచ్చినటువంటి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ మా ఓటి వాళ్ళందరం కూడా కొన్ని వందల సంఖ్యలో ఈ ప్రాంత ప్రజానీకంలో మమేకమై ప్రజాసేవకి అంకితమైనటువంటి వాళ్ళని తయారు చేసినటువంటి ఆయనకి నిజమైన నివాళిని అర్పించాలని 3 దశాబ్దాలు అంటే సుమారుగా 32 సంవత్సరాల క్రితం హత్యగావించబడినటువంటి ఆయన పోరాటం చేసేటువంటి దాంట్లో చావులో కూడా పోరాటం చేయడం జరిగింది. వారం రోజుల పాటు బెడ్ మీదే ఉంటామా లేదా అనేటువంటి పద్ధతిలో ఆఖరి చివరికి తుదిశ్వాస విడిచడం అనేటువంటి జరిగింది. 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అయినప్పటికీ కూడా మాలో ఆయన భావజాలం, ఆయన నిలిపినటువంటి భావజాలం యావత్తు కూడా మాలో ఉన్నది అనేటువంటిది. దానికి కారణమే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు, ఆయన ఏదైతే కాట్రగడ్డ వెంకటనారాయణ గారు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో పేద మధ్యతరగతి ప్రజానీకానికి అట్టడుగున్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేయాలనేటువంటి ఏదైతే
చెప్పేవారో అదే తరహాలో ఇవాళ యంగ్స్టర్గా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయటం, వారి వెంట మా ఓటు వాళ్ళందరూ కూడా వెళ్ళటం అనేటువంటి జరుగుతోంది. దేశ భవిష్యత్తు బాగుండాలంటే బడుగు వర్గాల అందరికీ కూడా మంచి జరిగేటువంటిది తీసుకురావాలని కూడా కోరుకుంటూ ఆయనకి మేమందరం కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఘనమైనటి కిరాయి మూకల దాడిలో ప్రాణాలర్పించిన కాట్రగడ్డ వెంకటనారాయణ ఆనాటి విద్యార్థుల్లో నవ సమాజ స్థాపన కోసం ఉత్తేజపూరితమైన ఉద్యమాలు నడిపారని గాంధీ కొనియాడారు. అటువంటి నేతపై బాంబు దాడి చేసి హతమార్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశయాల సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. 3 దశాబ్దాల క్రితం దగ్గర సుమారుగా 30 సంవత్సరాల క్రితం కిరాయి మూకల యొక్క బాంబు దాడిలో ఒక మంచి మానవతామూర్తి ఒక ఆయన కాట్రగడ్డ వెంకట నారాయణ బలైపోవటం అనేది ఈ విజయవాడ నగర పౌర సమాజంలో చాలా తీరని లోటు. ఎందుకంటే ఆయన సమాజంలో ఏ వర్గాన్నైతే తీసుకుని సమాజ అభివృద్ధికి, అభ్యుదయ భావాలకి, నవ సమాజ స్థాపనకి విద్యార్థి ఉద్యమాన్ని ఎంచుకొని విప్లవాత్మకమైనటువంటి బాటలో విద్యార్థులందరినీ ఉత్తేజపరిచి సమాజ నిర్మాణంలో విద్యార్థుల యొక్క పాత్ర ఎంతో గొప్పదని తెలియజేయటానికి ఆయన ముందుండి నడిపించినటువంటి మహోన్నత మానవత విప్లవ స్ఫూర్తి ఆయన కాట్రగడ్డ వెంకట నారాయణ. ఆయన ఈ రోజున లేకపోయినా ఆయన యొక్క విలువలు, ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క త్యాగ నిరతి ఇవన్నీ కూడా మాలో ఉండి ఇవాళ గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి మమ్మల్ని అందరినీ కూడా సమాజంలో ఒక మంచి మనుషులుగా, పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి మరువలేంది. ఆయనకి ఇవాళ నివాళులు అర్పిస్తూ మేము ఆయన్ని మళ్ళా స్మరించుకుంటున్నాం సదా. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, రత్న, సుబ్బారావు, చిన్న, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు, వృద్ధులకు, కార్మిక లోకానికి సేవలు అందించడం అభినందనీయమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల పేరిట నక్కా వీరభద్రరావు 15 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నారని గుర్తు చేశారు. నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం రామకోటి ప్రాంతంలో నక్కా రాములు కోటేశ్వరమ్మ స్మారక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు చలివేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు ఆటో కార్మికులకు కాకి చొక్కాలు కుట్టించి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ తల్లిదండ్రుల పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న నక్కా వీరభద్రరావును అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. 15 సంవత్సరాలుగా ప్రతి వేసవిలోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదచారుల దాహార్తి తీర్చడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఆటో కార్మికులకు తువ్వాలు, కాకి చొక్కాలు పంపిణీ చేయడం కొనసాగుతుందన్నారు. ప్రతి వ్యక్తి తన తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి స్మృత్యార్థం ప్రజాసేవలు కొనసాగించడం మానవ ధర్మంగా భావించాలన్నారు. సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు గారు వారి తల్లిదండ్రులైనటువంటి నక్కా రాములు కోటేశ్వరమ్మ గారుల పేరుతోటి ట్రస్ట్ ఏర్పాటు చేసి గత 15 సంవత్సరాలుగా విద్యార్థులకి అలాగే పేదవారికి ట్రస్ట్ ద్వారా సహాయం అందించడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ ట్రస్ట్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేసి పాదచారులకి దాహార్తిని తీర్చేటటువంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు కూడా ఆ వైపుగా నగరంలో రానున్నటువంటి ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో యువతరానికి తెలియజేసేటటువంటిది బ్రతుకున్నటువంటి తల్లిదండ్రుల్ని విస్మరించేటటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. వారందరూ కూడా వీరభద్రరావు గారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ అనేటటువంటిది సూక్తిని ఖచ్చితంగా పాటించి యువతరం అందరూ కూడా ఆ వైపుగా తల్లిదండ్రులు ప్రేమించి తల్లిదండ్రుల్ని ఆదరించి మంచిగా చూసుకోవాలనేటటువంటిది ఈ సందర్భంగా ఈ ట్రస్ట్ ద్వారా
చేసేటటువంటి సేవా కార్యక్రమాల ద్వారా యువతరానికి పిలుపునిస్తా ఉన్నాం, అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వీరభద్రరావు గారికి అలాగే ట్రస్ట్ సభ్యులందరికీ కూడా సిపిఐ నగర సమితి తరఫున అభినందనలు. నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సిపిఐ పార్టీ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరవరాదని, వారి ఆశయాలకు అనుగుణంగా జీవిస్తూ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదచారుల దాహార్తి తీర్చాలని విజ్ఞప్తి చేశారు. దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. మనకు జన్మనిచ్చినందుకు వారికి ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మేము గత 14 సంవత్సరాలుగా మా తల్లిదండ్రులైన శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ స్మారక చలివేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం అధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని మీరు అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి కూడల్లో, ప్రతి సెంటర్లోనూ ఒక చలివేంద్రం ఏర్పాటు చేయాలని, ఎందుకంటే చాలా నగరాల్లో వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఈ రోజుల్లో వృద్ధులకు, పిల్లలకు, అలానే పాదచారులకు మీరు వాటర్ అందియాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబతో పాటు మహిళా నేతలు, ప్రజానాట్య మండలి నాయకులు పాల్గొన్నారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు ఓటు వేస్తే గెలిచినాక ఆ నేతలు ఏ పార్టీలో ఉంటారో గ్యారంటీ లేదన్నారు సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి చిగురుపాటి బాబురావు. నిత్యావసర ధరలు పెంచినందుక, ప్రజలపై భారాలు మోపినందుక, అమరావతి రాజధాని పేరిట ప్రజలు దగా చేసినందుక వైసీపీ, టీడీపీ, బీజేపీలకు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులకు ఓటు వేస్తే ప్రజాసేవకు ఓటు వేసినట్లే అంటూ బాబురావు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మార్పు కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా డివిజన్ల వారీగా పర్యటిస్తున్న సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అసెంబ్లీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఆదివారం నాడు 63వ డివిజన్ రాధానగర్లో తన ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, రాజకీయ నిబద్ధత గాలికి వదిలేసి అధికారమే పరమావధిగా భావిస్తూ వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ప్రజల్ని నయవంచన చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ, బీజేపీకి ఓట్లు వేస్తే గెలిచినాక ఆ పార్టీల నేతలు ఏ పార్టీలో ఉంటున్నారో కూడా ప్రజలకు తెలియడం లేదన్నారు. టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని నేడు వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారని అన్నారు. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నేడు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. ఇలా గెలిచే ముందు ఒక పార్టీ గెలిచినాక మరో పార్టీలో ఉంటున్న పార్టీ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తమ హయాంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనించిందని అన్నారు. 40,000 ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయడం, పై వంతెనలు నిర్మించడం, తాగునీటి సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక ధరలు అదుపు చేయలేకపోయారని, ప్రజలపై పన్నుల భారాలు మోపారని, టిట్కో ఇళ్లను నేటికి పేదలకు పంపిణీ చేయలేకపోయారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో సిపిఎం తరఫున పోటీ చేస్తున్న తమను బలపరిచి చట్టసభలకు పంపాలని అభ్యర్థించారు. కమ్యూనిస్టులకు వేసేటువంటి ఓటు వృధా కాదు, సద్వినియోగం అవుతుంది. ఇతర పార్టీలు తెలుగుదేశమైనా వైసీపీకి ఓటు వేస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో గ్యారంటీ ఇవ్వగలరా? ఈరోజు చూస్తున్నాం, పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని గారు తెలుగుదేశం తరపున గెలిచి వాళ్ళ వైసీపీలో ఉన్నారు. వైసీపీలో గెలిచినటువంటి మైలవరం పక్కనున్న పెనమలు రావచ్చు, ఇంక ఇతర చోట్ల అవచ్చు, ఆఖరికి వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ తెలుగుదేశంలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన పశ్చిమ నియోజకవర్గం అవ్వచ్చు, గన్నవరం అవ్వచ్చు, ఇతర చోట్ల అవ్వచ్చు, వాళ్ళందరూ ప్లేట్లు ఫిరాయించేశారు. రేపు వీళ్ళకి ఓటేస్తే వైసీపీ తరపున వేసినా తెలుగుదేశం తరపున వేసినా వాళ్ళు ఆ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదు. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు, జనాన్ని కూడా గాలికి వదిలేసి. అటువంటి వాళ్ళకు ఓటేస్తే వృధా అయిపోయినట్టే. మన ఓటు ఒక ఉద్దేశం తెస్తే ఆ ఓటు ఇంకొక దానికి మారిపోతుంది. కానీ సిపిఎంకి, కమ్యూనిస్టులకి ఓటేస్తే వృధా కాదు. ఒకే మాటకి, ఒకే పార్టీకి, ఒకే ఆలోచన కట్టుబడి ప్రజాసేవకు ఉంటాం. అందుకే మాకు ఓటేయండి.
మొక్కకి పోసే నీరు వృధా కాదు, కమ్యూనిస్టులకు వేసే ఓటు కూడా వృధా కాదు. మీ ఓటు ద్వారా ప్రజాసేవకి ఓటు వేసినట్టే. పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కు ఇవ్వడమే న్యాయం, ధర్మం అని సెంట్రల్ నియోజకవర్గ జనసేన నేతలు పేర్కొన్నారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీ బలంగా ఉండటానికి కారణం మహేష్ అని అన్నారు. మహేష్కు సీటు రాకపోవడం పట్ల స్థానిక ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. పోతిన మహేష్ లాంటి బలమైన నాయకుడిని జనసేన పార్టీ పోటీ నుండి తప్పించడం సరైంది కాదని సెంట్రల్ నియోజకవర్గ జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కోమలా విలాస్ సెంటర్ జనసేన పార్టీ కార్యాలయం నందు వారు మాట్లాడుతూ దాదాపు 3 వారాలుగా మహేష్కు సీటు కేటాయించాలని శాంతియుత పద్ధతితో పార్టీ లైన్ దాటకుండా పోరాటాలు చేస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ విజయవాడ నగరంలో బలంగా ఉందంటే దానికి కారణం పోతిన మహేష్ అనే స్పష్టం చేశారు. గెలిచే సీటును పొత్తులో వేరే పార్టీ నేతలకు కేటాయించడం సరైంది కాదన్నారు. ఆయన ప్రత్యర్థిగా మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తి ఉన్నా తన పోరాటాన్ని ఏనాడు ఆపలేదని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో పోతిన మహేష్కు సీటు రాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దయచేసి మరోసారి పవన్ కళ్యాణ్ పునరాలోచించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ, పోరాటాల నాయకుడు, ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి మా నగర అధ్యక్షుడు పోతిన మహేష్ గారు. పోతిన మహేష్ గారికి పశ్చిమ నియోజకవర్గం సీటు కావాలి, ఆయనకి ఇవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం తరఫున మేమందరం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ జనసేన పార్టీ విజయవాడ నగరంలో ఇంత బలోపేతంగా ఉందంటే దానికి కారణం పోతిన మహేష్ గారు. నగర కమిటీ కావచ్చు, అమ్మవారి టెంపుల్ కమిటీ కావచ్చు, లేదా కృష్ణా పెన్నా కావచ్చు, డివిజన్ అధ్యక్షులైనా సరే ఇంతమందిని పార్టీకి బలోపేతం చేస్తూ పార్టీలో కులాలకి మతాలకి అతీతంగా ఒక దళితుడిని విజయవాడ వైస్ ప్రెసిడెంట్ చేశారు, ఒక ముస్లింని నగర అధికార ప్రతినిధి చేశారు, అలాగే ఒక కాపు సోదరుని విజయవాడ నగర ఉపాధ్యక్షుని చేశారు. ఇంతమందిని కులాలని మతాలని కలుపుకొని పార్టీ కోసం అవేర్నెస్లో కష్టపడుతున్న వ్యక్తి పోతిన మహేష్ గారు. ఆయనకి పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వటం న్యాయం, ధర్మం. పవన్ కళ్యాణ్ గారిని ఒకటే వేడుకుంటున్నాం, సార్ ఒక్కసారి పునరాలోచన చేయండి. పోతిన మహేష్ గారు అంటే ఒక పోరాటాల యోధుడు. 3 నియోజకవర్గాల్లో 3 పార్టీలకు ఇమ్మని మేము అడుగుతున్నాం. త్యాగం చేయమన్నారు, చేయాలి, కానీ ఎంతవరకు అని ఒక ఉద్యమంలాగా పోరాడి పార్టీని నిలబెట్టి ఇవాళ అనేక సమస్యల మీద పోరాడాడు పోతిన మహేష్ గారు. ఇక్కడున్న ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టి ఇక్కడున్న మంత్రి పదవి కూడా పీగించి ఇక్కడి నుంచి పంపించాడంటే మహేష్ గారు ఎంత పోరాటం జనసేన పార్టీ ద్వారా చేశారో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మహేష్ గారు ఉన్నారు అంటే, ఇంతమంది ఆయన వెనకాల ఉన్నారంటే ఆయన చేసిన పోరాటాలే. మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మహేష్ గారు ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి. రాత్రనక పగలనక రేయనక కష్టపడిన వ్యక్తి, కొండనక గుట్టనక వ్యక్తి కష్టపడిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి సీటు కేటాయించిపోవడం అనేది మేము మా ప్రజల గుండెల్లో ఉన్న మనిషి మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాము. కాబట్టి రాజధాని నగరం మన రాష్ట్ర నడిబొడ్డు అయిన మన విజయవాడకి ఈ 3 నియోజకవర్గాల్లో సీటు కేటాయించకపోవడం, అలాగే మనం గెలుచుకునే సీట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ముందు మన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గాన్ని, అలాంటిది ఆ సీటును కోల్పోవడం అనేది ఒకసారి పునరాలోచించాలి. ఆ సీటు కేటాయించుకోవడం అనేది మనం పునరాలోచించాలి. అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన రాజకీయాలు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తి మన మహేష్ గారు. సో ఇటువంటి వ్యక్తికి మనందరం కూడా మద్దతు తెలియజేయాలనుకుంటూ కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మా తరపున, అలాగే మా జన సైనికుల తరపున, మన డివిజన్ నాయకుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సేవా దృక్పథంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ను స్థాపించడం జరిగిందని క్లబ్ ప్రెసిడెంట్ రాము, క్లబ్ సెక్రటరీ లంకిరెడ్డి కృష్ణారెడ్డి తెలిపారు. తమ క్లబ్ను స్థాపించి ఏడాది పూర్తి చేసుకున్నామని తెలిపారు. 13 మందితో ప్రారంభమై నేటికి 180 మంది సభ్యులను తమ క్లబ్ కలిగి ఉందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవం భవానీపురం శివాలయం సెంటర్ ఆహ్వానం ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ఈ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 13 మందితో మొదలైన క్లబ్ నేడు 180 మంది సభ్యులకు చేరుకుందని అన్నారు.
సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్లబ్ను స్థాపించడం జరిగిందని చెప్పారు. క్లబ్ ఏర్పడిన తర్వాత ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. సమాజానికి సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి తమ క్లబ్ ఆహ్వానం పలుకుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ నిర్వహించిన సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించినందుకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేశారు. భవానీపురంలో వైఎస్ఆర్ పార్కులో ఉన్నటువంటి మేము కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ఇది 4/2/2023 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. కరెక్ట్గా ఒక సంవత్సరం కాలం అవుతుంది ఈ స్థాపించి. మేము స్టార్టింగ్లో 13 మందితో ఈ క్లబ్ను స్థాపించడం జరిగింది. ఇది ఒక మంచి స్నేహభావంతో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏ క్లబ్బు కూడా దానికి తీసుకునే విధంగా మా క్లబ్ సభ్యులందరూ కూడా అంతా అప్యత మా పార్కులో రావటం, అందరూ కూడా ఫ్రెండ్స్తో కలివిడిగా ఉండటం జరుగుతూ ఉంది. ఇది మా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ గర్వకారణంగా చెప్తున్నాం. అందరూ కూడా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్లో చేరినటువంటి సభ్యులందరూ కూడా ఈ రోజుకి 180 మంది దాకా అయ్యారు. 13 మంది స్టార్ట్ అయిన వాళ్ళం ఒక సంవత్సరం కాలంలో 180 మందితోటి ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ ఆహ్వానం కళ్యాణ మండపంలో జరగడం చాలా ఆనందదాయకం. ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా, మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా దీని సందర్భంగా మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా సాగడానికి మా వాకర్స్ మిత్రులే కారణం. వారందరి సహకారంతో మేము ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తున్నాం. అలాగే మనం ఈ సంస్థ ద్వారా మొక్కలు నాటడం కార్యక్రమం చేశాము. బాలరాముని అయోధ్యారాముని సగీభావంగా ఊరేగింపు చేశాము. తర్వాత అన్నదానాలు చేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి మా కమిటీ అంతా నిర్ణయించింది. మాకు ప్రోత్సహిస్తున్న ఈ కమిటీ సభ్యులకి ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. మేము ఫ్రెండ్స్ వాకింగ్ క్లబ్ అనేది హెల్త్ గురించి అందరూ చేసి ఒక యూనిటీగా ఉండి ఏదైనా సేవాభావం కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ సిటీలో సేవా దృక్పథంతో చేద్దామని ఉద్దేశంతో ఈ క్లబ్ పెట్టాం. దానిగా ఏ కార్యక్రమం అయినా సరే 200 మంది సభ్యులు కలిసి యాక్టివ్గానే పాల్గొని ఈ కార్యక్రమాలు ఇంకా ముందు సోషల్ యాక్టివిటీస్ ఏదైనా సహాయ సహకారాలు, ఈ అనాథ ఆశ్రమాలు వాటికి సహాయం చేయటం అలాంటి కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా ముందు సమాజానికి అయోధ్యది కార్యక్రమం కూడా పునఃప్రతిష్ఠ రోజు కూడా కార్యక్రమం భారీగా చేసాం. అలాగే ముందు ఏ కార్యక్రమానికైనా మేము ఉన్నామని మేము ఫస్ట్ నుండి ఇంకా సోషల్ యాక్టివిటీస్ ఏదైనా బ్రహ్మాండంగా చేద్దామని మా క్లబ్ తరపు చెప్తున్నాం, హామీ ఇస్తున్నాం. అలాగే ఏ పొలిటికల్కి దేనికి సంబంధం లేకుండా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళని కలుపుకుంటూ ముందుకు పోతామని తెలియపరుస్తున్నాం. స్వచ్ఛంద సంస్థ, దీనికి ఏ పొలిటికల్ కానీ దీనికి ఏమి ఇది ఉండకుండా అందరూ సమానంగా సోదరభావంతో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్గానే ఉండి కలిసి చేస్తాం. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు టీడీపీ నేత లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన యేసుక్రీస్తు పునరుద్ధాన పవిత్ర దినం క్రైస్తవ లోకానికి పర్వదినమని పేర్కొన్నారు. ప్రజలంతా ప్రభు చూపించిన ప్రేమ, శాంతి, సహన మార్గంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సేవలు నిరంతరం కష్టపడు దేవుడే మార్గం చూపిస్తారని చెప్పారు. దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. 2014-13లో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చాయి. తెలుగు వాళ్ళు చాలా మంది ఆనాడు చిక్కుకున్నారు. బాబు గారు బయలుదేరి వెళ్ళారు. ఆనాడు మా ట్రస్ట్ పెద్ద ఆర్థిక వనరులు కూడా లేవు. అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి అందరినీ సురక్షితంగా మళ్ళీ ఇంటికి తీసుకొస్తారని చెప్పారు. అప్పుడు బాబు గారిని అడిగారు, ఎట్లా చేయాలి సార్, ఇబ్బందులు ఉన్నాయంటే భయపడద్దు, పని చేద్దాం, దేవుడే మార్గం చూపిస్తారు. పని చేసుకుంటూ వెళ్ళాం, దేవుడే మార్గం చూశారు. అనేక మంది దాతలు వచ్చారు. వేలాది మంది రక్షించుకుని మళ్ళీ వాళ్ళ ఇల్లుకి చేర్చుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా నేను అదే మార్గం ఎంచుకున్నాను. మంచి పనులు చేసుకుంటే వెళ్ళాను, దేవుడే నాకు దారి చూపిస్తా వచ్చాడు. రాబోయే రోజుల్లో కూడా ప్రజల సేవలో ఉండాలనేది నా లక్ష్యం. నియోజకవర్గంలో రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలా, పేదరికం లేని సమాజం ఉండాలనేది నా లక్ష్యం. దానికి దేవుడు మార్గం చూపిస్తారని మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన భాస్కర్ గారికి
హృదయపూర్వక వైసీపీ ప్రభుత్వంలో బీసీ అభ్యున్నతిని మరిచారని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్ అన్నారు. 75,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులను దారి మళ్లించి నవరత్నాలకు వాడుకున్నారని ఆరోపణలు చేశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి బీసీల అభ్యున్నతిని వెనక్కి నెట్టారన్నారు. బీసీలు ఓటు వేయడం వల్లనే జగన్కు అధికారం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక బీసీలను పూర్తిగా విస్మరించారని అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఉన్న పేద బడుగు వర్గాలందరినీ కూడా, అంటే జనాభాలో 50% పైగా ఉన్న మా బీసీ వర్గాలందరి అభివృద్ధిని వెనక్కి నెట్టేసిన వ్యక్తి. మరి ఎన్నో ఆశలు చూపి ఒక్క ఛాన్స్ అనేది మా బీసీల్లో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడం వల్లే మరి 151 సీట్లు రావడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కృతజ్ఞతాభావం లేదు. అంతా మోసపరెడ్డిగా పేరు మార్చుకున్న వ్యక్తి. మరి బీసీలని ఏ రకంగా మోసం చేశాడంటే, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్లు కల్పిస్తే 10% తగ్గించి 24% కుదించి ఎన్నికలకు వెళ్ళాడు. దానివల్ల 16,800 పదవులు బీసీలు కోల్పోయారు. అలాగే 75,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు అవన్నీ కూడా దారి మళ్లించి నవరత్నాలకు వాడుకున్న వ్యక్తి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్. ప్రజల జీవితాల్లో శాంతి, దయ, ప్రేమను ఈ ఈస్టర్ నింపాలని ఆకాంక్ష. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫైర్. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగి చెత్తకుండిలో పడతాయని జోష్యం. పిఠాపురంలో 2వ రోజు కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ పర్యటన. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. భారీగా పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. లోకేష్ కు అపాయం ఉండటంతో భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.